తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. అయితే ఇవాళ రాష్ట్ర మొత్తం కూడా రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. ఆ ప్రొటెస్ట్ని ఏ రకంగా చూడాల్సి? ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలి. అంటే వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిజమా అబద్ధమా పక్కన పెడితే కొన్ని మౌలికమైన మార్పులు అయితే వచ్చినాయి. రైతు భరోసా ఉంది. రైతు భరోసా అనేది చాలా పెద్ద ఉపశమనం ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారం ఇచ్చారు. సరే ఆ పద్ధతి కాదు, ఇంకా బెటర్గా ఇస్తామని మీరు చెప్పారు. ఎక్కువ 220,000 రూపాయలు ఇస్తాము, అది కూడా కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తాము, అది కూడా ఒకే దఫా ఇచ్చేస్తాం. ఇది అలివి కాని హామీ, కానీ ఇచ్చారు. మొదటి సంవత్సరం కంప్లీట్గా ఎత్తేసినారు. రెండో సంవత్సరం ఇచ్చారు, కొంతమంది రైతులకు అందలేదు అంటున్నారు పెట్టిన నిబంధనల ప్రకారం. ఏదైనప్పటికీ ఇచ్చినందుకు సంతోషిస్తారు. మీరు ఇన్ టైంలో ఇవ్వడం అయితే ఫెయిల్ అయినారు. రెండో వైపు గిట్టుబాటు ధర చాలా సీరియస్గా ఉంది. మిర్చి కావచ్చు, పొగాకు కావచ్చు, మామిడి కావచ్చు, చాలా క్రైసిస్లో ఉంది ధరలు. అది ఇప్పుడు పరిష్కారం అవుతుంది కనపట్లేదు. దాని పట్ల సీరియస్నెస్ ఏంటి? అటు రైతాంగం చాలా సున్నితమైన సమస్య. కాబట్టి రైతాంగం ఎదుర్కొంటున్న ఈ సమస్యలు అనేది వాస్తవం. ఇప్పుడు యూరియా వాటి కూడా దొరకలేదు అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు తెప్పిస్తామంటున్నారు. ఏదైనప్పుడు కూడా సమస్య ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. కోర్ అర్బన్ ఏరియాలో తప్ప మిగతా అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆందోళనలో రైతులు విరిగా పాల్గొన్నారు. దాని అర్థం ఏంటి? అది వైసీపీ రైతులు అనుకుందాం. ఒకవేళ వైసీపీ పార్టీ అనుకుంటే వైసీపీ అనుకుంటాం. రాష్ట్రం 40% మంది వాళ్ళు వెనకాల ఉన్నారు. కాబట్టి 40% మంది రైతులకు అయితే అసంతృప్తిగా ఉంటే అది ప్రభుత్వానికి ఏం మంచిది కాదు కదా. కాబట్టి దీన్ని ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి. ఆందోళన పైన ఈరోజు ఎక్కడ అరెస్టులు అవి చిన్న జరిగాయి, కానీ బేసిక్గా డెమోక్రసీగా వాళ్ళు చేసినారు. ఆ అసంతృప్తిని, ఆ కోపాన్ని ప్రభుత్వం సానుకూలంగా అర్థం చేసుకొని దాంట్లో ఏమి చేయగలము, ఏమి చేయాలో బైఫర్కేషన్ చేసుకొని ప్రయత్నం చేస్తే మంచిది. అలా కాకుండా ఇది వైసీపీ కుట్ర ఇవన్నీ మాట్లాడిస్తే ఎవరైతే ఇప్పుడు ఆందోళనలో ఉన్నారో వాళ్ళు వైసీపీ వెనకాల వెళ్తారు. అంతమించి ఏం జరగదు. రాజకీయాలు అదే జరుగుతుంది. అందుకని ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి. ఈరోజు నిరసన వ్యక్తం చేసిన వైసీపీ కావచ్చు, పాల్గొన్న రైతులను దృష్టిలో పెట్టుకోండి. నాయకత్వం వహించిన వైసీపీ లీడర్లను కాదు, పాల్గొన్న రైతులను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ సమస్య ఉందో దాన్ని దాన్ని అరెస్ట్ చేయాలి, దాన్ని ఖచ్చితంగా న్యాయం చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఓదానికి పెన వేసుకుని ప్రభుత్వానికి మెడ చుట్టుకుంటుంది. అట్లాంటి కండిషన్ ఉంది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ధర్నా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. నిజానికి రైతులు మొదటి సంవత్సరం రావడం అనేది దురదృష్టం. మీకు లాస్ట్ ఇయరే ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే రైతాంగం విద్యుత్ ఛార్జీలు రిలేటెడ్ కొన్ని యాక్టివిటీ చేశారు రైతుల సమస్య. చూస్తే కనుక పోయిన ప్రభుత్వంలోనేమో రైతులు అమరావతి కోసం భూముల కోసం ఫైట్ చేశారు, అంటే రోడ్లు ఎక్కారు. కానీ ఈసారి పంట కోసం ఇది వచ్చారు కదా సార్ ధర్నా కోసం. అంటే రైతులు అమరావతిలో కూడా భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగిందనే పేరుతో వాళ్ళు వచ్చారు. వాళ్ళ రైట్ మనకు కాదను. బట్ అమరావతి రైతులని రాజధాని అనేది 19 గ్రామాల సమూహారం కదా, అది వేరే సబ్జెక్టు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అంటే ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామంలో ఉన్న సమస్య కదా. అంటే దానికి వ్యత్యాసం ఉంది. ఇది పూర్తిగా రైతుల హక్కులు, పంట గిట్టుబాటు ధర, సహాయము, అప్పులు వీటిపైన ఉంది. కానీ అమరావతి అనేది ఒక రాజధానికి మేము భూములు ఇచ్చినాం కాబట్టి మా సంగతి ఏంటి చెప్పండి అని ఆందోళన చేశారు. కాబట్టి స్వభావమే వేరు, వాళ్ళ కండిషన్స్ వేరు, వీళ్ళ కండిషన్స్ వేరు. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమైనటువంటి ధోరణిలో వైసీపీ ధర్నా ఇప్పుడు 4వ ధర్నా 5వ ధర్నా 14 నెలల్లో ప్రతిపక్షానికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ప్రతిపక్షానికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అంటే చేయనీయకుండా చేయడం కాదు, చేయాల్సిన పరిస్థితి రానికుండా చూసుకోవాలి. ఒకవేళ చేసినా కూడా రాజకీయ దురుద్దేశంతో ప్రజలు పాల్గొనకుండా అడ్డుకుంటే కాదు, అడ్రస్ చేశారనుకునే ప్రజలు. ఇప్పుడు ఉదాహరణకు సంక్షేమ పథకాల అమలు కోసం ధర్నా పిలిపిస్తే ఇంత సక్సెస్ కాదు. ఎందుకంటే కొన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నమాట నిజం. ఆ సంతృప్తి ప్రజలకు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రజల్ని సాటిస్ఫై చేసేట్టుగా, రైతులను సాటిస్ఫై చేసేట్టుగా యాక్టివిటీ ప్రభుత్వం ఉంటే ఆ తర్వాత మీరు ఏం చేసినా ఉంటుంది. అలా కాకుండా అనిచేస్తాం లేకపోతే తిట్టేస్తాం అనుకుంటే అది మరింత ఎక్కువ అవుతుంది అనేది విషయం ప్రభుత్వం గుర్తించాలి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.